పరిశీలించినట్లయితే రాజ్యాధికారాన్ని సొంతం చేసుకునేందుకు ఎన్నో రకాల ఎత్తుగడలు వేయడం సర్వసాధారణంగా కనిపించేది. ఒక్కొక్కరు ఒక్కో విధమైన ఎత్తులు, పై ఎత్తులు, కుట్రలు, కుతంత్రాలకు వలపు వలలతో రాజ్యాధికారాన్ని సొంతం చేసుకునేందుకు ప్రయత్నించేవారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నామంటే, గతంలో హిమాలయ ప్రాంతమైన సిక్కింలో రాజ్యాధికారాన్ని సొంతం చేసుకునేందుకు అక్కడి యువరాజును ప్రేమ పేరుతో ట్రాప్ చేసిన ఓ స్పై రాణి క్రమంగా ఆ ప్రాంతాన్ని తన అధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేసింది. కానీ భారత ప్రభుత్వం ఓ వ్యక్తిని రంగంలోకి దింపడంతో ఆయన అసలు విషయం పసిగట్టి ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం ద్వారా ఆ స్పై రాణికి చెక్ పెట్టగలిగారు. రాజ్యాధికారాన్ని సొంతం చేసుకునేందుకు ఎన్నో రకాల ఎత్తులు వేసేవారని గత చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఓవైపు ఎత్తులు, పై ఎత్తులు, మరోవైపు కుట్రలు, కుతంత్రాలు. చివరకు వలపు వలలు విసిరి తాము అనుకున్నది సాధించుకునేందుకు ప్రయత్నించిన ఘటనలు చరిత్రలో ఎన్నో కనిపిస్తుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకునే ఘటన కూడా అలాంటిదే. ఒక రాజకుమారుడు విదేశీ వనిత వలపు వలలో చిక్కుకుని అధికారాన్ని కోల్పోయే సమయంలో ఊహించని విధంగా ఓ వ్యక్తి రంగంలోకి దిగి ఆ స్పై రాణి కుట్రను పసిగట్టాడు. ఆయన మరెవరో కాదు, ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్. ఈ విషయాన్ని అజిత్ దోవల్ ఆన్ ఎ మిషన్ పేరిట డి దేవదత్ రాసిన పుస్తకంలో ఆ స్టోరీని సమగ్రంగా వివరించడంతో అసలు విషయం తెలిసిందే. హిమాలయ రాజ్యం సిక్కింను 1642 నుంచి చోగ్యాల్ వంశం పాలించింది. బ్రిటిషర్ల పాలనలో ఒక జూనియర్ ప్రిన్స్లీ స్టేట్గా ఆ రాజ్యం కొనసాగింది. అయితే స్వాతంత్ర్యం అనంతరం సిక్కిం అంతర్గత కార్యకలాపాలు చోగ్యాల్ రాజకుటుంబం చూడగా విదేశాంగ విధానం, రక్షణపరమైన అంశాలను భారత ప్రభుత్వం పర్యవేక్షించేది. అలాంటి పరిస్థితి కొనసాగుతున్న నేపథ్యంలో 1965లో రాజు సర్ తాషీనామ్ గ్యాల్ కన్నుమూశారు. అప్పుడు తాషీనామ్ గ్యాల్ కుమారుడు పాల్డెన్ తొండుప్ నామగ్యాల్ అధికారంలోకొచ్చారు. భారత్లో విద్యాభ్యాసం చేసిన పాల్డెన్ తొండుప్ మన దేశానికి అనుకూలుడనే పేరు కూడా ఉంది. సరిగ్గా అప్పుడే ఊహించని విధంగా కథలో కీలక మలుపు చోటు చేసుకుంది. పాల్డెన్ తోండుప్ నామగ్యాల్ 1963లో అధికారాన్ని చేపట్టకముందు అమెరికాకు చెందిన ఓ యువతి ప్రేమలో పడ్డారు. ఆమె పేరు హోప్ కుక్. నిజానికి ఆ రాజకుమారుడు ప్రేమలో పడ్డారని చెప్పడం కంటే ఆమె అతన్ని ట్రాప్ చేసిందని చెప్పవచ్చు. హోప్ కుక్కు యుఎస్ నిఘా సంస్థతో సంబంధాలు ఉన్నాయనే పుకార్లొచ్చాయి. అప్పటికే ఆమె ప్రేమలో మునిగిపోయిన పాల్డెన్ తోండుప్ ఆమెకు భార్యస్థానం ఇచ్చి రాణిని చేశారు. అందుకు తగ్గట్టే ఆమె వ్యవహరించింది. సిక్కిం పౌరురాలిగా మారేందుకు అమెరికా పౌరసత్వాన్ని వదులుకుంది. రాజకుమారుడికి తన భార్య త్యాగాలు కనిపించగా వాస్తవంలో ఆమె వాషింగ్టన్ ప్రయోజనాలకు అనుగుణంగా దేశ విధానాలను ప్రభావితం చేయడం ప్రారంభించింది. ఈ క్రమంలోనే గ్యాంగ్టక్ రాజకీయాల్లో అమెరికా ప్రాబల్యం పెరుగుతూ వచ్చింది. 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ వేళ భారత్ తీసుకున్న వైఖరిని అమెరికా వ్యతిరేకించింది. సిక్కింలో భారత అనుకూల గళాలకు ప్రాధాన్యం దక్కలేదు. ఈ హోప్ కుక్ భారత వ్యతిరేక విధానం వైపు మొగ్గు చూపారు. దాంతో ప్రజలకు, రాజకుటుంబ పాలకులకు మధ్య చీలిక ఏర్పడింది. సిక్కింలో ఇలాంటి పరిస్థితులు తలెత్తిన వేళ చైనా దూసుకువచ్చింది. ఈ పరిణామాలను నిశితంగా గమనించిన భారత ప్రభుత్వం ఒక చురుకైన నిఘా అధికారిని రంగంలోకి దింపింది. ఆయనే అజిత్ దోవల్. అప్పటికే మిజోరంలోని తిరుగుబాటును నిర్వీర్యం చేసిన ఘనతను సొంతం చేసుకున్న అజిత్ దోవల్ ఎలాంటి హడావిడి లేకుండా ప్రజల మధ్యలో తిరుగుతూ అత్యంత ఖచ్చితత్వంతో అక్కడి రాజకీయాలను అర్థం చేసుకున్నారు. చోగ్యాల్ అమెరికాకు చెందిన రాణి పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో అజిత్ దోవల్ పేర్కొన్నారు. 1973లో సిక్కింలో నిరసనలు చెలరేగాయి. రాజరికానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యం కావాలంటూ సిక్కింలో డిమాండ్లు వెల్లువెత్తాయి. దాంతో 1975లో ఒక ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. భారత్లో భాగమయ్యేందుకు తాము సిద్ధమంటూ అందులో ప్రజలు స్పష్టంగా తేల్చి చెప్పారు. దాంతో కేంద్ర ప్రభుత్వం 35వ రాజ్యాంగ సవరణ చేసి సిక్కింను 22వ రాష్ట్రంగా భారత్తో విలీనం చేసింది. ఒక స్పై క్వీన్ చేతిలో కూరుకుపోతున్నట్టు కనిపించిన ఆ హిమాలయ రాష్ట్రం సిక్కింలోని రాణి ప్రభావాన్ని అజిత్ దోవల్ సరిగ్గా అంచనా వేయడంతో అది భారత్లో భాగమైంది. సిక్కిం భారత్లో విలీనం కావడంతో హోప్ కుక్ అధ్యాయం ముగిసిపోయింది. హోప్ కుక్ తన భర్త అయిన పాల్డెన్ తొండుప్కు విడాకులు ఇచ్చి తిరిగి అమెరికాకు వెళ్లిపోయింది. మిజోరాంలోని తిరుగుబాటును నిర్వీర్యం చేసిన ఘనతను అజిత్ దోవల్ సొంతం చేసుకున్నారు. ఆ తరువాత సిక్కింలో పరిస్థితులను అర్థం చేసుకుని అక్కడి ప్రజలు చోగ్యాల్,
అమెరికాకు చెందిన రాణి పట్ల ఆగ్రహంతో ఉన్నారని కేంద్ర ప్రభుత్వానికి నివేదికనిచ్చారు. ఆ నివేదికను పరిశీలించిన భారత ప్రభుత్వం సిక్కింను విలీనం చేసుకుంది. దీంతో అజిత్ దోవాల్ ఖాతాలో మరొక ఘనత చేరింది.